వెంకయ్య నాయుడు చిరంజీవికి పద్మవిభూషణ్, తెలంగాణ నుంచి 5కి పద్మశ్రీ, దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, వేలు ఆనందచారి, కెతావత్ సోమ్లాల్, కూరెళ్ల విఠలాచార్య, వైజయంతిమాలకు పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 5కి పద్మవిభూషణ్, 110 మందికి పద్మశ్రీ. దీనికి సంబంధించి గతంలో ఎవరికైనా పద్మశ్రీలు పద్మవిభూషణ్లు వచ్చినంటే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొఫైల్ చూస్తే చాలా పెద్ద ప్రొఫైల్ ఉండేది. ఎవరెవరికి వస్తున్నటువంటి అంశాన్ని పలానా వాళ్ళు అంటే చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుండేది. కానీ ఇప్పుడు మాత్రం గత 10 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని మాత్రం అభినందించాలి. మట్టిలో మాణిక్యాలు, భారతదేశంలో ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి వాళ్ళకు సంబంధించి, అదేవిధంగా అంతరించిపోతున్నటువంటి కళలకు సంబంధించినటువంటి వాళ్ళను గుర్తించి మరీ పద్మ అవార్డులు ఇవ్వడం అనేటువంటిది 2014 నుంచి మొదలైందనే చెప్పుకోవచ్చు. ఈ అంశంలో మనకు తెలంగాణ నుంచి కెతావత్ సోమ్లాలు వీళ్ళందరికీ వచ్చినా కూడా గడ్డం సమ్మయ్య చిందు యక్షగాన కళాకారుడుగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాళ్ళ కుటుంబం దానికి సంబంధించినటువంటి యక్షగానాన్ని, చిందు కళాకారులు అంటారు, ఆ చిందు కళాకారులకు సంబంధించినటువంటి యక్షగానాన్ని ఎక్కడ వాళ్ళు మరిచిపోలేదు. గడ్డం సమ్మయ్య అయితే గడ్డం సమ్మయ్య గారికి శుభాకాంక్షలు. చూస్తుంటే చూసే అవకాశం ఉంటే వారికి మన పొలిటికల్ వాయిస్ తరఫున కూడా శుభాకాంక్షలు. ప్రత్యేకంగా వారికి ఎందుకు చెప్తున్నంటే, గడ్డం సమ్మయ్య గారు మా ఊరికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి వారికి సంబంధించినటువంటి చిందు యక్షగానాలు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి కళారూపాలు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగినటువంటి వ్యక్తిగా మా ఊరికి సంబంధించినటువంటి వ్యక్తికి పద్మ అవార్డు రావడం అనేటువంటి అంశంలో కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. గడ్డం సమ్మయ్య గారు, అదేవిధంగా మిగిలినటువంటి కెతావత్ సోమ్లాల్ గారు భగవద్గీతను లంబాడా భాషకు సంబంధించినటువంటి దాంట్లో అనువదించి ప్రజలందరికీ భగవద్గీతను తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. అదేవిధంగా విఠలాచార్య గారు, ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఈ సంబంధించినటువంటి అంశంలో మేము పైరవీలు చేసుకోవాలి లేదా మాకు సంబంధించినటువంటి అంశాన్ని ఎవరు చేయాలనేటువంటిది ఎక్కడా లేకుండా ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి ప్రొఫైల్ చూస్తే చాలా చిన్న స్థాయి నుంచి ఒక గ్రామాల్లో ఉండి కష్టాలను అనుభవిస్తూ ఆ కళలను బ్రతికిస్తున్నటువంటి వ్యక్తులు. సరే, చిరంజీవికి రాలేదా, వెంకయ్య నాయుడుకి రాలేదా అంటూ కూడా వాళ్ళు కూడా చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తులే. చిరంజీవికి సంబంధించి ఏమో వాళ్ళ నాయననో ఇంకెవరో పెద్ద కళాకారుడు కాదు, లేకపోతే వాళ్ళ నాయన పేరు చెప్పుకొని సినిమాలో రాలేదు. వెంకయ్య నాయుడు కూడా పద్మవిభూషణ్ వచ్చింది. వెంకయ్య నాయుడు కూడా వాళ్ళ నాయన రాజకీయ నాయకుడు కాదు, ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కూడా కాదు. వాళ్ళకి సంబంధించి అసలు ఏం సంబంధం లేదు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళే పద్మభూషణ్. చిరంజీవి గురించి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలందరికీ తెలిసింది. చిరంజీవి యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది రాజకీయాల్లో. అతను ఫెయిల్ అయినా కూడా సినీ రంగంలో మాత్రం ఆయన ఇప్పటికీ ఒక సూపర్ స్టార్గా ఉన్నాడు. కాబట్టి చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం, రాజకీయాల్లోకి వచ్చి మధ్యలో ఫెయిల్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ సర్కారు పద్మవిభూషణ్ ఇచ్చింది. అదేవిధంగా వెంకయ్య నాయుడు కూడా చిన్న స్థాయిలో ఉండి ఏబీవీపీ ఉద్యమ నాయకుడిగా ఉండి ఎమర్జెన్సీలో జైలుకి వెళ్ళి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అతను ఉపరాష్ట్రపతి స్థాయికి వెళ్ళినటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఇది పద్మ అవార్డులకు సంబంధించి. కానీ ఈ విషయంలో అభినందించాలి. పద్మ అవార్డుల ఎంపిక ఎవరు చేస్తున్నా కూడా ఆ ఎంపిక కమిటీని కూడా గట్టిగా అభినందించాలి. ఒకరో ఇద్దరు పెద్దవాళ్ళుగా మనకు కనబడుతున్నా కూడా 70-80% గ్రామాల్లో ఉన్నటువంటి మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలను తీసుకెళ్ళి ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రజలకు పరిచయం చేస్తూ వాళ్లకు ఈ కళను నమ్ముకోవడం వల్ల, లేదంటే ఈ పని చేయడం వల్ల మనకు తక్కువ కాదు, ఎప్పుడోసారి గుర్తింపు వస్తుంది, ఆ డెడికేషన్ ఉండాలనేటువంటి విషయాన్ని ప్రజలకు తీసుకుపోవడంలో నరేంద్ర మోడీ సర్కారు గట్టిగా విన్ అయిందనే చెప్పొచ్చు.